హాయ్ అండి, దిస్ ఇస్ మంజు భాస్కర్. మేము అందరం బస్ కోసం వెయిట్ చేస్తున్నామండి. ఇగోండి బస్సు వచ్చేసింది, అందరం వెళ్తున్నాము. ఇంకో మా బాబు కూడా వస్తున్నాడండి. అందరు పిల్లలకి తీసుకుని వెళ్తున్నాం. ఇంకోండి మొత్తానికి హోటల్కి వస్తాం. హోటల్ పేరు సీ ప్యారలల్. ముఖ్యంగా మేము వచ్చాం దేనికంటే ఇక్కడ ఉమెన్స్ డే ఫంక్షన్ అవుతుందండి. కంపెనీ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. అందరూ లేడీస్ని పిలిచారు. అంటే కంపెనీలో ఎవరెవరు జాబ్ చేస్తున్నారో వాళ్ళ వైఫ్లందరినీ, ఫ్యామిలీస్ని, పిల్లల్ని అందరినీ తీసుకొని రమ్మని చెప్పారు. అందుకే అందరం వెళ్ళాము. ఇవన్నీ ఇలా ఆర్గనైజ్ చేశారండి. అందరూ ఇగోండి కూర్చున్నాం ఇలా సిట్టి. అందరం ప్రస్తుతానికి ఇంకొంతమంది రాలేదు, కొంతమంది వచ్చాము. చాలామంది అప్నా ఓన్ వెహికల్స్లోనే వచ్చారు. మేము బస్సు ఆర్గనైజ్ చేశారు కదా, బస్సులో వచ్చాం. ఈ అమ్మాయి యాంకర్ అండి. యాంకర్ అంటే తను కూడా జాబ్ చేస్తుంది కంపెనీలోని. తను అనౌన్స్మెంట్ చేస్తుంది ఎవరెవరు ఏంటి పార్టిసిపేట్ చేస్తారా ఏంటా అని. ఈవిడ ట్రస్ట్ నడిపిస్తుందండి. ఈవిడ పేరు ప్రేమలత బారిక్. ఆవిడ ఈ వెంట టెస్ట్ నడిపించడం వల్ల ఆవిడ గెస్ట్గా పిలిచారు. ఇంకా మేమందరం ఊరికనే కూర్చోవడం ఎందుకనేసి ఇలా ఫ్యాషన్ షో కండక్ట్ చేశారు. ఇగోండి ఎవరెవరు ఓన్ స్టైల్లో వాళ్ళు నడుచుకొని వస్తున్నారు. నేను కూడా మొత్తానికి నడిచేసాను, వాక్ చేశాను. ఇవ్వండి ఇంకా పిల్లలు మామూలుగా హడావిడి లేదండి. ఇంకా అందరు ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చారు. మా హెతాన్స్ బాబు అయితే మరీను, హెతాన్స్ వేదాంశు ఇద్దరు చాలా హడావుడిగా ఆడుతున్నారు. ఇవ్వండి వాళ్ళ మమ్మీ ఇంకా మా ఫ్రెండ్ నందా వాళ్ళందరూ కూడా హడావుడిగా నడిచేస్తున్నారు. అప్నా ఓన్ స్టైల్లోని ఒరిస్సా స్టైల్లో, తెలుగు స్టైల్లోని అందరం అప్నా స్టైల్లో రెడీ అయ్యేసి వచ్చేసాం. మొత్తానికి ఇతను CEO సారు మొత్తం అంతా ఫంక్షన్ అయిపోగానే ఎండింగ్లో వచ్చి కొంచెం లేడీస్కి పొగడి చేసి వాళ్ళకి మొమెంటం ఇచ్చారు. అందులోని ఎవరెవరు జాబ్ చేస్తున్నారని కాదు, మెయిన్ ఫ్యామిలీస్లో ఉన్న వైఫ్లు వచ్చే వాళ్ళకి కూడా ఇచ్చారు. అందులో నాకు కూడా ఇచ్చారండి. ఇవన్నీ లాస్ట్కి ఇంకా కేక్ కట్ చేశారు. ఫ్యామిలీస్ అందరూ ఒక దగ్గర కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేమందరం ఇంకా లంచ్ చేసి రిటర్న్ అయిపోయామండి. సో దిస్ ఈజ్ మంజు భాస్కర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే అండి, బాయ్.